హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ విత్ అమ్మ. సో ఇవాళ రెసిపీ వచ్చేసి ఆలూ కుర్మా ఎలా చేయాలనేది చూపిస్తున్నాను. సో ఫస్ట్ అయితే ఆలూ కుర్మాకి మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను గ్రైండర్లో 4 టేబుల్ స్పూన్ ఆఫ్ కోకోనట్ వేసాను అండ్ 2 ఫ్లవర్స్ వేసాను. ఇవి రెండు నేను పక్కన పౌడర్ కొట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు కమింగ్ టు ద మెయిన్ కుకింగ్, జస్ట్ ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర వేసి ఆనియన్స్ కట్ చేసుకు పెట్టుకున్న ఆనియన్స్ వేసాను. ఈ ఆనియన్స్ కొంచెం సాటే అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇది కూడా కొంచెం పసుపు వేసేసుకొని బాగా మిక్స్ చేయాలండి. 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు కూడా వేసేసి బాగా మిక్స్ చేసేస్తున్నాను. ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత నేను ఫుల్ సైజ్ ఆఫ్ టొమాటో తీసేసుకొని కట్ చేసిన టొమాటోని వేసేసి బాగా ఇంకొకసారి మనం మిక్స్ చేసుకోవాలి. ఈ టొమాటో ఒక 2 మినిట్స్ పాటు స్లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మన టొమాటో ఇంకొంచెం బాగా ఉడుకుతుందండి. ఒక 2 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేస్తే చూసారా, కొంచెం హాఫ్ క్వాంటిటీ టొమాటో ఉడికిందనమాట. సో నెక్స్ట్ ప్రిపరేషన్ మనం ఏం చేయాలి అని అంటే, రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ కన్నా ముందు మనం కొన్ని వాటర్ వేసేసుకొని ఇంకోసేపు లైక్ 3 మినిట్స్ వరకు స్టీమ్ చేసేసుకున్నాం. దానివల్ల ఏంటి అంటే టొమాటో ఇంకా బాగా స్మాష్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని ఇందులో యాడ్ చేసేసుకుంటున్నామండి. ఇప్పుడు అన్ని మసాలాస్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. సో నేనైతే కన్నా లైక్ 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ కారపొడి కూడా వేసేసుకుంటున్నాను. మీ స్పైసీ తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చు. నేను 1.5 వేసాను. అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కొరియాండర్ పౌడర్ యూజ్ చేస్తున్నాను. గరం మసాలా యాడ్ చేయట్లేదండి, ఎందుకంటే నేను ముందు గ్రైండర్ మిక్సీ కొట్టేటప్పుడు ఒక చిన్న పువ్వు వేసాను కదా, చెక్క పువ్వు. సో అదొకటి సరిపోతుంది అనమాట. ఇన్ కేస్ మీ పువ్వు లేకపోతే గరం మసాలా యాడ్ చేసేసుకోవచ్చు. అండ్ తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. మనం కుర్మాకు తగినంత ఉప్పు వేసేసుకొని ఈ మసాలాస్ అన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలండి. సో మిక్స్ చేసిన తర్వాత తగినన్ని నీళ్ళు పోసి మరీ ఎక్కువ పోయకండి, జస్ట్ లిటిల్ బిట్, అంటే ఇది కొంచెం బాగా ఉడకాలి ఇంకొంచెం 2 నిమిషాల పాటు. సో దానికి తగ్గట్టుగా నీళ్ళు పోసేసుకొని బాగా ఉడికించండి ఈ మసాలా. దానివల్ల మసాలా బాగా పడుతుందని చెప్తాం కదా, అలా అవుతుందన్నమాట. సో స్టీమ్ చేయండి బాగా. ఆఫ్టర్ 2 మినిట్స్ తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పొటాటోని ఇందులో వేసేస్తున్నాను. చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసిన పొటాటోని ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది ఒక 2 మినిట్స్ పాటు మంచిగా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఉడికించాము అంటే మనకి కుర్మా, పొటాటో కుర్మా రెడీ అయిపోతుందండి. ఇంకొక చిన్న టిప్ చెప్తాను. మనం ఇది ఉడికేటప్పుడు పైన మేతి పౌడర్ యాడ్ చేసాము అంటే స్మెల్ కానీ ఆ కుర్మా కానీ చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. కొత్తిమీర, మెంతి పౌడర్ ఉంటే యాడ్ చేసేసుకోండి. డ్రై మేతి లీవ్స్ ఉన్న యాడ్ చేసేసుకోవచ్చు. సో ఇది మీరు మంచిగా పలావ్లో కానీ వెజిటబుల్ పలావ్ చేసుకున్నప్పుడు కానీ అలా తిన్నారు అంటే కాంబినేషన్గా, లేదంటే రోటీ లేక్ కూడా బాగుంటుంది, వైట్ రైస్ లేక్ కూడా బాగుంటుంది, ఆర్ బ్రౌన్ రైస్ లేక్ కూడా చాలా బాగుంటుందండి కర్రీ. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు కుక్ విత్ అమ్మ. సో నెక్స్ట్ రెసిపీతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్.